ఇది మన ఫండే స్పెషల్ అనాలిసిస్, అదే సండే స్పెషల్ అనాలిసిస్. వర్డ్ కొంచెం హార్ష్గా ఉన్నా ఈ సీజన్కి వచ్చిన వైల్డ్ కార్డ్స్ కాదు, నేనేం చెప్పాలంటే వేస్ట్ కార్డ్స్. ఎందుకు ఏంటి అన్నది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నా ఒపీనియన్ అంటే ఈ వైల్డ్ కార్డ్స్ మేజర్ అవుట్లైన్ చెప్పేస్తాను. వీళ్ళు ఎందుకు వచ్చారంటే జస్ట్ అక్కడున్న కంటెస్టెంట్స్ ఎవరైతే వీక్ పొజిషన్స్లో ఉన్నారో ఆ టైంకి వాళ్ళు ఎంటర్ అయ్యడానికి వాళ్ళని కాపాడటానికి వచ్చిన ఒక ఆపద్ బాంధవులు కానీ మన వైల్డ్ కార్డ్స్కి ఏదైతే ఎసెన్స్ ఉంటుందో అంటే గేమ్ని తిప్పడానికి వైల్డ్ కార్డ్స్ దేనికైతే వాడతారో అది మాత్రం ఫుల్ఫిల్ అవ్వాలి. దీనికి మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. దాని తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే, పాత వాళ్ళు ఆల్రెడీ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఏం చేయలేం, అంతే. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్లో ఈ వైల్డ్ కార్డ్స్ అన్న కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అంటే జనరల్గా అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, బయట ఇన్ఫర్మేషన్తో సంబంధం లేకుండా హౌస్లోకి వెళ్తూ వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటూ పక్కన వాళ్ళు ఎలాంటి ఆట ఆడుతున్నారో హౌస్ ద్వారా ఇన్పుట్స్ తీసుకుంటా వాళ్ళ ఆటను గెస్ చేసుకుంటా మన ఆటను మార్చుకుంటా ఒక ఎత్తులు పై ఎత్తులు, జనరల్గా అయితే చదరంగం, ఒక ఫిజికల్ టాస్క్లు పెడితే రణరంగం, ఏదో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆడుకుంటా చివరికి అందరిలో కల్లా బెస్ట్గా అనిపించుకొని విజేత అవ్వాలి. అది జనరల్ కాన్సెప్ట్. కాకపోతే ఆటని రసవత్తరంగా మార్చడానికి బయట నుంచి ఆటను గమనించిన కొంతమందిని, ఒకళ్ళని కానీ ఇద్దరిని కానీ ముగ్గురు కానీ ఆ టీంని బట్టి హౌస్లోకి యాజ్ వైల్డ్ కార్డ్స్గా పంపించడం అనేది అదే ఒక క్రైటీరియా. అంటే వాళ్ళని పంపిస్తే ఆట మారిద్ది అన్నది. షోకి ఒక కొత్తదనం, ఒక ఫ్రెష్నెస్. వాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూసి వచ్చారు, వాళ్ళు ఎలా ఆడతారు, అలాగే వాళ్ళకి అందరి ఆట తెలుసు. కానీ అదే వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే అందరి ఆట తెలుసు, ఐడియా ఉంటుంది షో మీద, ఎవరికి ఎంత ఓటింగ్ ఉంటుందో తెలుసు, లోపల ఏం జరుగుతుందో తెలుసు, థీమ్ ఏంటో తెలుసు, కొత్తగా ఏం ఉండదు, బయట నుంచి చూసి వచ్చారు. కాబట్టి ఓన్లీ డిఫికల్ట్ ఛాలెంజ్ వాళ్ళకు ఉండేది ఏంటంటే మెయిన్ ఛాలెంజ్ ఒకటైనా సరే అదే అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆడియన్స్ కనెక్టివిటీ అండ్ ఓటింగ్ పొందడం వాళ్ళ దగ్గర నుంచి. సో ఇది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వైల్డ్ కార్డ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి ఫోకస్ వాళ్ళ మీద ఉండటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే మన గత కొన్ని సీజన్స్ నుంచి 7, 8, 9 సీజన్స్ నుంచి మన తెలుగులో ఏం చేశారంటే ఒకేసారి 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు ఒకేసారి 5, 6, 7, 8 మందిని 6 పంపించడం స్టార్ట్ చేశారు. గంపగుత్తిగా చాలామంది వైల్డ్ కార్డ్స్ని పంపించడం స్టార్ట్ చేశారు. దానికి రీలోడ్ అని, రీలాంచ్ అని, ఫైర్ స్ట్రోమ్ అని ఆ థీమ్కి తగ్గట్టు డిఫరెంట్ పేర్లు పెట్టుకుని వాళ్ళని పంపించారు. పంపిస్తే ఏమైందంటే ఫస్ట్నే మనకి 7లో పంపించినప్పుడు అది మనకి చాలా కొత్తగా అనిపించింది. ఏంట్రా ఇంత 14-15 మందితో స్టార్ట్ చేశారు, కట్ చేస్తే 6, 7 వచ్చారు, ఏం జరుగుతుందిరా, వత్తనోళ్ళు వత్తనట్టే ఉన్నారు, ఏందిరా ఇది అని చెప్పి అనుకున్నాం. మనకు కూడా కొత్తగా అనిపించింది. కానీ వాళ్ళ ఆట తీరు స్టార్ట్ అయిన తర్వాత ఏమనిపించింది అంటే అందులో ఉన్న బిగ్గెస్ట్ లూప్ హోల్ బయటపడింది ఏంటంటే ఓటింగ్ పొందడం. ఎలా అంటే 9 పవన్ ఎలిమినేషన్తో అది క్లియర్ కట్ అయిపోయింది. అంత ఈజీ కాదు. బయట నుంచి ఆట చూసి వచ్చి ఇక్కడ ఏదో ఆట తిప్పుదాం అనుకుంటాం, కానీ మన ఆట తిప్పినా తిప్పకపోయినా ఆడియన్స్కి అనేది కనెక్టివిటీ బ్రేక్ అయితే అంటే ఆ ఓటేసే విధానం అయితే ఏదైతే ఉందో సెట్ అయిపోతే అంత ఈజీ కాదు. సో ఆడియన్స్ని మెప్పించాలంటే చాలా కష్టపడాలి. అలా అని చెప్పి ఆ సీజన్లో కంటెస్టెంట్స్ కష్టపడలేదంటే ఒకళ్ళిద్దరు తప్పితే అందరూ కష్టపడ్డారు. 9 పవని కష్టపడింది, అశ్విని ఎంటర్టైన్మెంట్ ఏదోటి చేసింది కష్టపడింది, బోలే అన్న ఎంటర్టైన్మెంట్ చేశాడు, మాస్ చూపించాడు, ఇచ్చి పడేసాడు, నామినేషన్లో నెక్స్ట్ లెవెల్. అర్జున్ ఎంటర్టైన్మెంటు, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ ఫిజికల్ స్ట్రెంత్ మామూలుగా కాదు. సో ఆ సీజన్లో వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయినా కూడా అందులో కూడా బట్ స్టిల్ వాళ్ళకి ఇంపాక్ట్ చూపించగలిగారు షో మీద. అందుకనే ఆ సీజన్లో 5 కాకుండా 6 మెంబర్స్ని పెట్టారు. ఈవెన్ అర్జున్ టికెట్ ఫినాల్ గెలుచుకున్నాడు. ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు. సో వైల్డ్ కార్డ్స్ అంటే వేస్ట్ కాదు, ఆటలో ఒక మార్పు తీసుకురాగలము అని చెప్పి చూపించారు. ఏదో కొద్దో గొప్ప ఇంపాక్ట్. దాని తర్వాత సీజన్లో చూసుకుంటే సీజన్ 8 ఎక్స్ కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్గా పంపించారు. వీళ్ళు ఆల్రెడీ ఆడిన ఆట అనుభవం ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా కొత్తగా ఆడారు. అప్పటి వరకు షో చాలా డౌన్లో నడుస్తుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళందరూ తీసుకెళ్ళి దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళారు. మరీ హిట్ చేయలేదు కానీ ఒక యావరేజ్ ఓకే సీజన్ కింద దాన్ని తీసుకెళ్ళారు. మరీ సీజన్ 6 దాకా వెళ్ళిపోతుంది ఈ సీజన్ అనుకునే టైంకి లేదు, కొంచెం బెటర్గా చేశారనమాట. ఎంటర్టైన్మెంట్ చేశారు, ప్లాన్ చేసుకున్నారు, ఎవరెవరు టార్గెట్ చేయాలో క్లియర్గా ఒక ప్లాన్తో వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. గమనిస్తే ఒక్కొక్కరికి ఒక ప్లాను, మణికంఠకో ప్లాను, నబీల్కో ప్లాను, నిఖిల్కో ప్లాను, ఆ ప్లాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. గేమ్ని రివర్స్ అంటే తిప్పగలిగారు, ఎస్పెషల్లీ ఒక రసవత్తరంగా మార్చగలిగారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అదర్వైజ్ ఇంటా బయట 2 వైపులు ఆడారు, అది కూడా ఒప్పుకుంటాను. అదర్వైజ్ చూసుకుంటే ఇప్పుడు గౌతమ్ లాంటి కంటెస్టెంట్ ఎక్స్ కంటెస్టెంట్ టాప్ 2లో అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో విన్నర్ అయిపోతాడు. సో మొట్టమొదటి వైల్డ్ కార్డ్ విన్నర్ అయిపోతాడు అన్న రేంజ్కి వెళ్ళి టాప్ 2లో ఉంచోవడం అంటే అంత ఈజీ కాదు. అది ఏం చెప్తాను, అసలు నాట్ ఎట్ ఆల్ ఈజీ. అలాంటిది అక్కడ వరకు చేరుకున్నాడంటే అంతమంది అంటే ఫస్ట్ నుంచి ఉన్న కంటెస్టెంట్స్ మొత్తాన్ని దాటుకుని అక్కడ వరకు చేరుకున్నాడంటే
చాలా అంటే చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ అవినాష్, ఓటింగ్ లేదు అవినాష్కి, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. టికెట్ ఫినాలే మధ్యలో ఎవిక్ట్ అయిపోతే ఎవిక్షన్ షీల్డ్, ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉన్న కంటెస్టెంట్ ఫస్ట్ నుంచి ఉన్న కంటెస్టెంట్ నబీలు ఒక వైల్డ్ కార్డ్స్కి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చాడంటే అది కూడా ఆటే. నబీల్తో ఉన్న రిలేషన్షిప్ కూడా ఆడాడు అక్కడ, తెచ్చుకున్నాడు. 4 సార్లు ఎలిమినేషన్ గంట నుంచి తప్పించుకున్నాడు చెప్పాలంటే. తను టాప్ 5లో ఉన్నాడు. రోహిణి ఏదో ఎంటర్టైన్మెంట్ అని కాకుండా పృథ్వీ లాంటి కంటెస్టెంట్ మీద ఒక ఫిజికల్ టాస్క్, ఒక ఎండ్యూరెన్స్ టాస్క్ లాంటిది గెలిచి నిల్చొని కెప్టెన్ అయిందంటే తను తీసుకొచ్చిన ఇంపాక్ట్. టేస్టీ తేజ ఏదో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే లేదనుకుంటే ఫిజికల్ టాస్క్లు ఫస్ట్ టైం బలంగా ఆడి ఎఫర్ట్స్ చూపించి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో తనకు ఏదైతే గోల్ ఉందో వాళ్ళ ఫ్యామిలీ రావాలి అని చెప్పి అది ఫుల్ఫిల్ చేసుకురంటే వీళ్ళందరూ చూపించిన ఇంపాక్ట్ వేరే. ఎక్కడో చోట వీళ్ళకి ఇంపాక్ట్ చూపించడం, ఆడియన్స్ వాళ్ళకి కనెక్ట్ అవ్వడం ఏదో జరిగింది. ఈ సీజన్కి వచ్చేవాటికి వీళ్ళకి ఇచ్చిన బిల్డప్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు అంత బిల్డప్ ఇయ్యలేదయ్యా. ఫైర్ స్టోమ్ వస్తుంది, ఊపేస్తుంది, మీకు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి గుడ్డ ఉండదు, ఉండడానికి నీడ ఉండదు అన్నట్టు ఏదైతే చెప్పి మీకు ఒక నీడ కావాలి, మీకు ఒక తోడు కావాలి, అది అని చెప్పించి పంబరేపించి అసలు మామూలు బిల్డప్ వేయలేదు. అంత ఇచ్చి వాళ్ళకి టాస్క్లు ట్రై చేసి తెచ్చిన వైల్డ్ కార్డ్స్ ఒక 6 తెస్తే వీళ్ళలో ఇంపాక్ట్ ఎంతమంది చూపించగలరు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు నామినేషన్స్లో ఓకే ఈజీ పీజీ, ఎందుకంటే కొంచెం బయట నుంచి చూస్తారు, ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి నామినేషన్లో కొంచెం ప్రభావం చూపించారు. దాని తర్వాత కంప్లీట్గా తెలిపారు. ఇంపాక్ట్ లేదు. కొద్దో గొప్ప ఇంపాక్ట్ చూపించిన వాళ్ళలో ఐషా కొద్దిగా ఇంపాక్ట్ చూపించింది కంపారిటివ్గా. మళ్ళీ వీళ్ళలో వీళ్ళ కంపారిజన్, మళ్ళీ లాస్ట్ సీజన్ కంపేర్ చేసుకునే మాత్రం ఎక్కడా లేదు ఇంపాక్ట్, ఒక్క నామినేషన్ రోజు తప్పితే. కొద్దో గొప్ప ఐషా కొద్దిగా ఇంపాక్ట్ చూపించింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ మాధురి గారు కంపారిటివ్గా కొద్దిగా ఇంపాక్ట్ చూపించారు, ఈరోజు వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళందరూ డొల్లా. మీరు కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు, గౌరవ్ అని అదని ఇదని, కానీ డొల్లా ఏమీ లేదు. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ని దూషిస్తే ఏదో వాళ్ళకి సంబంధించిన చెప్పుకోవడం తప్పితే లోపలికి వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోవటమే. నాకు ఈ వైల్డ్ కార్డ్స్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ని కాపాడడానికి వస్తున్నట్టున్నారు. వీళ్ళు రాకపోతే ఆ టైంకి డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరంటే డిమాండ్ డేంజర్ జోన్లో ఉండే, రీతు డేంజర్ జోన్లో ఉన్నాడు, రాము డేంజర్ జోన్లో ఉన్నాడు, దివ్య డేంజర్ జోన్లో ఉంది. ఆ టైంకి వీళ్ళకి ఎవరికి ఓటింగ్ లేదు. వీళ్ళందరూ వచ్చి అప్పుడు వాళ్ళందరూ మనం తిట్టుకున్నారు, ఏంది కంటెస్టెంట్, ఏంది గోల, అసలు ఏం చేయట్లేదు, ఏంటి ఇల్లు అని అనుకున్న టైంలో వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బెటర్రా, వాళ్ళు సూపర్రా, అరే వెళ్ళిపోయిన కామనర్స్ బెటర్రా, అరే వాళ్ళు అసలు అరిచినా గోల్ చేస్తే ఏదో చేశారు, ఇల్లేంది రెట్టా ఉన్నారు, వీళ్ళకన్నా నాళ్ళే బెటర్రా అని అనిపించింది. నాకైతే అనిపించింది, మరి ఎంతమందికి అనిపించిందో తెలియదు. అనిపిస్తే మాత్రం ఒపీనియన్ కామెంట్ చేయండి, ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేయండి అని అనిపించింది. ఇప్పుడు చూడండి, వరుసగా రీజన్స్ వల్ల ఏ రీజన్స్ అయినా వెళ్ళిపోయినా ఐషా వెళ్ళిపోయింది, రమ్య వెళ్ళిపోయింది, ఈరోజు మాధురి గారు వెళ్ళిపోతున్నారు, 3 వెళ్ళిపోతున్నారు. నాకు డ్యామ్ షూర్ నెక్స్ట్ వీక్ సాయి, గౌరవ్, నిఖిల్ కనుక నామినేట్ అయితే ఖచ్చితంగా 3 ఒకరు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే 2 వెళ్ళిపోతారు. ఈ సీజన్లో టాప్ 5కి విన్నర్ వదిలేయండి. అంటే అసలు ఇంకోటి చెప్తాను చూడండి, ఇక్కడ పాయింట్, ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చే టైంకి అక్కడ విన్నర్కి ఎవరూ లేరు. వైల్డ్ కార్డ్స్ వస్తే వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది, ఈ సీజన్ విన్నర్ వైల్డ్ కార్డ్ అవుతాడేమో అని చెప్పి మనం అనాలిసిస్లు తీసుకున్నాం, మాట్లాడుకున్నాం. కట్ చేస్తే విన్నర్ వదిలేయండి, టాప్ 5కి వెళ్ళే అర్హత కూడా లేనటువంటి కంటెస్టెంట్స్ ఉన్నారు. కొద్దిగా గొప్ప గౌరవ్ ఆడతాడు అనుకుంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, ఆయన దగ్గర ఉన్న పవరే అర్థం కాలేదు. నాకు మతిపోయింది ఆయన సంజయ్ గారికి తన పవర్ చెప్పినప్పుడు, ఫ్యూజులు ఎగిరిపోయింది. నీకు పవరే అర్థం కాలేదు. ఆ పవర్ అర్థమైనా నువ్వు బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన ఏం చెప్తాడు నీకు అర్థం కాదు. ట్రాన్స్లేటర్ని తీసుకెళ్తే ఈయన గేమ్ ప్లాన్ వాళ్ళకి అర్థమైపోద్ది, అది అట్ట ఎగ్జిక్యూట్ చేస్తారు ఏంటో కూడా తెలియదు నాకు. మీకు ఇంకా ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు తీసుకోవటం మనం రావటం. ఇప్పుడు ఇంకా 3 ఉన్నారు, ఏదైనా ఇంపాక్ట్ చేయగలరా? ఖచ్చితంగా నామినేట్ అయితే ఎలిమినేట్ అయిపోయేటట్టే ఉన్నారు. ఉన్న వాళ్ళని కాపాడటానికి వచ్చారు అంతే. వీళ్ళకన్నా వాళ్ళు బెటర్ అనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ గేమ్ను ఆడుకోవడం కాదు, వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చినట్టుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఫైర్ స్టోమ్ కాదు. అసలు ఫైర్ స్టోమ్ లాంటి పెద్ద పదాలు వాడటం కూడా వేస్ట్. అసలు ఏమీ లేదు, చిరుజల్లు, చినుకులు, గిరుకులు లాంటివి కూడా ఏమీ లేవు. ఏదో గెస్ట్లు వస్తారు కదా, 4 రోజులు ఉండి వెళ్ళిపోతారు, అలా ఉంది. ఈ సీజన్కి పెద్దమైన సీజన్ ఉందంటే అది ఖచ్చితంగా వైల్డ్ కార్డ్సే. మాధురి గారు, రమ్య గారు వస్తున్నప్పుడు సోషల్ మీడియాలో బజ్ తప్పితే, అంటే నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్స్ని ఎందుకు తీసుకొస్తారు బజ్ తప్పితే అంతమించి ఏం లేదు. చెప్పాలంటే నాకు ఈరోజు కూడా అర్థం కాలేదు. వాళ్ళే కాల్ తీసుకొని గౌరవ్ని, అంటే గౌరవ్ ఇంక మాధురి గారు ఇద్దరు ఇంకా ఒకేలా ఉంటారు. సాయి లాంటి వాళ్ళు నామినేట్ ఎలిమినేట్ అయిపోతే అప్పుడు ఇంకా వేరే విషయం, కానీ ఆయన దగ్గర ఉన్న ఇమ్యూనిటీ పవర్తో ఆయన సేవ్ అయిపోయాడు. ఈ పవర్స్ కూడా మళ్ళీ వీళ్ళకి ఇన్ని పవర్స్ ఇచ్చి పంపించారు. ఆ పవర్ లేకపోతే సాయి నామినేట్ అయ్యేవాడా? సాయి డిజర్వింగా, గౌరవ్ డిజర్వింగా, మాధురి గారు డిజర్వింగా అంటే
వీళ్ళిద్దరే కదా డిజర్వింగ్. సో ఆ పవర్స్ వాళ్ళు సంపాదించుకున్న పవర్స్ అంటే కాదు, ఉత్తి పుణ్యానికి ఇచ్చి పంపించిన పవర్స్ అయ్యి, ఉత్తి పుణ్యానికి. మళ్ళీ దట్టు అసలు మామూలుగా వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు వచ్చే పవర్ ఏంటంటే ఫస్ట్ వీక్ నామినేషన్లో లేకపోవటం. సో వీళ్ళకి పవర్స్ ప్లస్ ఎక్స్ట్రా నామినేషన్ లేకపోవటం అంటే 2 వారాలు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఇచ్చి పంపించారు. అయినా వీళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏం లేదు, డొల్లా, జీరో. మోస్ట్ డిసప్పాయింటింగ్ సీజన్ వైల్డ్ కార్డ్స్ విషయంలో మాత్రం. ఎప్పటికైనా చెప్పుకుంటారు, అమ్మో ఆ సీజన్ వైల్డ్ కార్డ్స్ కన్నా మిగతా వాళ్ళు బెటర్ అయ్యా అని చెప్పి. ఒక్కొక్కరు తీసుకొచ్చిన ఇంపాక్ట్స్, నవదీప్ తీసుకొచ్చిన ఇంపాక్ట్ ఎలాంటి ఇంపాక్ట్ ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాల. బయట నుంచి చూసి చేంజ్ చేశారు. అసలు నాకు తెలిసి సగం మంది చూడడం కూడా చూడలేదు సీజను. గౌరవ్ చూడలేదు, రమ్య చూడలేదు. క్లియర్ కట్ తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చిన రోజు తెలిసిపోయింది. రాముని మ్యానిపులేటర్ అంతా నాకు అర్థమైందా ఇంకా చూసినట్టే అని చెప్పి. సో సీజన్ చూడకుండా ఏమీ చేయకుండా వచ్చేసి ఏదో చేసేద్దాం అంటే ఇంక వెళ్ళిపోవటమే. ఉన్నల్లో మాదిరి గారు బెటరు, కొంచెం ముందుకెళ్తారు అనుకుంటే ఈరోజు ఆవిడే ఎలిమినేట్ అయిపోయారు. ఏదో గేమ్ ఆడతారు, ఆవిడ కోపం ఉంటే కోపం చూపిస్తారు, అరుస్తారు, నవ్వుతారు, కలిసిపోతారు, నోటికొచ్చింది ఏదో అనేస్తారు, ఏదో ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారు లోపల. ఇప్పుడు ఆవిడే వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు, నిఖిల్ ఎప్పుడో కానీ మాట్లాడు, గౌరవ్ ఏం మాట్లాడతాడు అర్థం కాదు, సాయి అక్కడక్కడ మాట్లాడతాడు, మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు, ఆయనకి నెగిటివ్ చెప్తే. సో ఇంతే. మిగిలిన ముగ్గురు, ఆ ముగ్గురు నామినేట్ అవుతూ ఉంటే ఒకళ్ళొకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సాయి, గౌరవ్, నిఖిల్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ మనం ఎలా అయితే స్టార్ట్ అయ్యామో అలాగే ఉంటుంది. ఇంతటి దానికి ఫైర్ స్టోమ్ లాంటి పదాలు యూస్ చేసి తీసుకురావటం. మీరు ఇంకోటి అనొచ్చు, భయ్యా వాళ్ళకి ఎట్లా తెలిసింది భయ్యా, కొంచెం అంటే ఇంటర్వ్యూస్ ఎన్ని ప్రాసెస్ ఉన్నప్పుడు ఇంకా ఆ మాత్రం అనాలిసిస్ చేయలేకపోతే ఇంకెందుకు. గౌరవ్ని ఏ బేసిస్ మీద తీసుకుంటారు? లాంగ్వేజ్ రానప్పుడు ప్రాబ్లం, అంత పెద్ద ప్రాబ్లం ఉంటుంది. మధ్యలో వస్తే ఆయనకి ఏం అర్థమైద్ది, ఆయన ఏం చెప్తాడు మాకేం అర్థమైద్ది. ఆల్రెడీ ఫ్లోరా సైని గారు తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు సబ్ టైటిల్స్ చేసుకున్నారు, ఎవడ చదువుతాడు సబ్ టైటిల్స్? ఫ్లేవర్ ఏదవుతుందో అది పోతుంది కదా. అయినా మీరు అదే చేస్తున్నారు. వేరే లాంగ్వేజ్ కంటెస్టెంట్లు తీసుకోవద్దు అని చెప్పి గోల్ చేసినా కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక్కడ గేమ్లోకి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకి ఉండే ప్రాబ్లం ఏంటంటే అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలని మేము కూర్చుంటాం, వేరే విధంగా గొడవలు అవుతాయి. తీసుకోండి, పోనీ అట్లీస్ట్ తెలుగు కమ్మగా మాట్లాడే వాళ్ళు తీసుకోండి, మరి అనేసి అర్థమయ్యే వాళ్ళని తీసుకోండి. నేను లేకుండా తీసుకోవటం వల్ల ఇబ్బందే కదా, వాళ్ళకే ఇబ్బంది, షో చూసే వాళ్ళకి ఇబ్బందే. ఫిజికల్ టాస్క్ ఇప్పుడు గౌరవ్ బలంగా ఆడినా, నిఖిల్ బలంగా ఆడినా, గౌరవ్ బలంగా ఆడినా దాని తర్వాత అర్థం కానప్పుడు వేస్టే కదా. ఎనీవే నాకైతే మాత్రం ఈ వైల్డ్ కార్డ్స్ని ఈ దందా మొత్తం బంద్ చేసి నెక్స్ట్ సీజన్కి మన దగ్గర సింపుల్ ఫార్ములా ఉంటుంది. అగ్రీ చేయండి, దీంతో అగ్రీ చేస్తాలే చెప్పండి. 20-25 మందిని సెలెక్ట్ చేసుకోవటం, లోపల తోయటం, తలుపు తాళమేయటం. అయితే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మెసేజ్ ఏమొచ్చిందంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ వైల్డ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మన జీవితంలో కూడా మనం కొంతమందితో స్టార్ట్ అవుతూ ఉంటాం. మధ్యలో కొంతమంది వ్యక్తులు వస్తారు, వాళ్ళు మన మీద ఇంపాక్ట్ చూపిస్తారు అని చెప్పి అగ్రీ చేస్తా, అదే వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్. కానీ వీళ్ళు ఏమి ఇంపాక్ట్ చూపించట్లేదే. వీళ్ళు చూపించిన ఇంపాక్ట్ ఏంటంటే లీక్లు ఇవ్వటం బయట విషయాల్ని. అమ్మా బాబు నువ్వు టాప్ 1లో ఉంటావు, బాబు పాప నువ్వు టాప్ 3 పాప రా అది చేసుకో, బాబు నువ్వు వెళ్ళిపోతావు. ఈ ఇంపాక్ట్ తప్పితే అలాంటి బయట విషయాలు చెప్పడం తప్పితే ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. బయట విషయాలు తెలుసుకొచ్చి ఎంత నాగ్గా వాటిని యూస్ చేసుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంకొక నాకు అర్థమైంది ఈ వైల్డ్ కార్డ్ స్పెషల్లీ వీళ్ళకి భయం, నామినేట్ అయితే వెళ్ళిపోతామన్న భయం. కాబట్టి వాళ్ళకి కొన్ని పాయింట్ అనిపించినా చెప్పలేకుండా వాళ్ళలో వాళ్ళు దాచేసుకుంటున్నారు, ఎక్కడ నామినేట్ అయిపోతామో అని చెప్పి. బెస్ట్ ఎగ్జాంపుల్ గౌరవ్కి నిఖిల్ సపోర్ట్ చేయాలని. గౌరవ్కి నిఖిల్ సపోర్ట్ చేయాలంటే అందరినీ గ్యాదర్ చేయాలి, లేదంటే వేరే వాళ్ళ నుంచి తోసేయాలి. తోసేస్తాడు నిఖిల్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు, కెప్టెన్సీ టాస్క్ తోసేస్తాడు. దివ్య డ్యాన్స్ చేస్తున్నప్పుడు కొంతమందిని. దాని తర్వాత ఏమంటాడు, అమ్మో నేను నెగిటివ్ అయిపోతున్నాను, దివ్యాన్ని నామినేట్ చేసిద్దని భయం పట్టుకుంది. నామినేషన్కి భయపడినట్టేగా. ఇంక టాస్క్ ఏమాడతాడు, బలంగా ఆడలేరు. సింపుల్, ఈజీయెస్ట్ అయిపోయిందా. సో ఇది ప్రాబ్లం. వైల్డ్ కార్డ్స్ వచ్చిన కొంచెం గట్టి కంటెస్టెంట్లని, లేదంటే అంటే ప్రజల్లో ఆధారం ఉన్న కంటెస్టెంట్, అంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఉపయోగపడిద్ది అనుకుంటే కొద్ది గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే నామకే వాస్తే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి మనకు వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ లాగా వాళ్ళు ఎందుకు వేరే విధంగా ఫాలో అవుతారు, వాళ్ళకి నిజమైన కనెక్షన్ ఉండదు. అలాంటి వాళ్ళు కాదు, నిజమైన కనెక్షన్, నిజమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళు మీరు వైల్డ్ కార్డ్స్కి తీసుకొస్తే వాళ్ళు ఎలిమినేషన్కి భయపడకుండా, నామినేషన్కి భయపడకుండా బలంగా ఆడగలుగుతారు.
ఓకే గుడ్డో బ్యాడో పాజిటివ్ నెగిటివ్ ఒక ఇంపాక్ట్ తీసుకొస్తారు హౌస్లో సీజన్లో. అలాంటి వాళ్ళు తీసుకోండి పోనీ. లేదు అనుకుంటే తీసుకోవద్దు. వైల్డ్ కార్డ్స్ వద్దు, రీఎంట్రీలు వద్దు, మనకు ముందు నుంచి ఉన్నోళ్ళు ముద్దు, లవ్వో హేటో వాళ్ళని చేసుకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం, వాళ్ళని వెనకలాగటం, ఏదోటి చేసుకుంటాం. బెస్ట్ థింగ్ అది. అట్లీస్ట్ షో ఆర్గానిక్గా సాగిద్ది, అది మెయిన్. వీళ్ళు రావటం వల్ల ఆర్ట్ ఇష్టం వచ్చినట్టు మారిపోతుంది. రీఎంట్రీ అని, వైల్డ్ కార్డ్స్ అని. నేను నాగార్జున గారు ఒక మాట అంటారు కళ్యాణ్ని, ఏమంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఏదో చెప్పారు, దాని ప్రకారం తన ఆట మార్చుకున్నాడు. సో అది చాలా పెద్ద లైన్ యాక్చువల్గా. నేను నిన్న ఫ్లోలో స్కిప్ చేసుకుంటే, ఎందుకంటే దానికి ముందు నాగార్జున ఈ మాట అన్నారు, నేను హెడ్డింగ్ పెట్టి మరీ చేశాను అదే సాటర్డే షూట్ అప్డేట్స్ అని చెప్పినప్పుడు. సో ఇది ఎంత పెద్ద మాట అంటే శ్రీజ వచ్చేదో చెప్పింది కాబట్టి కళ్యాణ్ తనుజని టార్గెట్ చేస్తున్నాడు అన్న విధంగా చెప్పినట్టు ఓపెన్ స్టేట్మెంట్. అప్పుడు మరి తనుజాకి అర్థమైపోద్ది, కళ్యాణ్కి ఓకే. కళ్యాణ్ అప్పుడు దాకా అర్థం చేసుకోలేకపోయినా ఓకే శ్రీజ నాకు ఎలా చెప్పిందని తన అర్థంగా అర్థమైపోతుంది. అంత అర్థమైపోవట్లా. సో షో అనేది ఆర్గానిక్గా కూడా సాగట్లా. వీళ్ళు వచ్చి క్రియేట్ చేసే ఇంపాక్ట్ మాత్రం ఏముండట్లేదు. ఆ జెన్యూనిటీ అనేది పోయి మొత్తం అందరూ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇన్పుట్స్ అంటే ఎలా ఉండాలంటే వాళ్ళు డీకోడ్ చేసుకోవడం కష్టంగా ఉండాలి. వాళ్ళకి తగ్గ ఇన్పుట్స్ ఉండాలి. వాళ్ళకి అరే నీ ఆటలు ఈ రాంగ్స్ ఉన్నాయి, ఇవి మార్చుకున్నట్టు ఉండాలి. అంతేగాని వాళ్ళు టాప్లో ఉన్నాడు నువ్వు వాడిని వేసేయి, వీళ్ళు టాప్లో ఉన్నారు నువ్వు టార్గెట్ చేయి, ఇంకో ఈ లిస్ట్లో ఉన్నాడు ఈ నువ్వు నామినేషన్ వీళ్ళు లాక్కొచ్చేయి అన్న విధంగా ఉండకూడదు. మన గేమ్కి సంబంధించిన ఇన్పుట్స్ ఉండాలి. ఫ్యామిలీ నుంచి వచ్చి మన గురించి వస్తాయి, అమ్మ నువ్వు ఇలా మాట్లాడుకో బాబు, నువ్వు కొంచెం ఉదయం వచ్చి డ్యాన్స్ చేయి, ఇలాంటివి. మిగతావన్నీ వాళ్ళు డీకోడ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు రావటం వల్ల అందరికీ అన్నీ తెలిసిపోయి మళ్ళీ ఒకళ్ళిద్దరు వచ్చారు, అప్పుడు ఫోకస్గా చూడటానికి అది వస్తారు కంపుకుతూ ఎవడ ఏం మాట్లాడతారు కూడా వాళ్ళకే అర్థం కాదు. బిగ్ బాస్ టీవీకి అర్థం కాదు. ఎంతమంది నేను చూస్తారు, కెమెరా ఒక మనిషిని పెట్టాలి, అప్పుడు ఇంక ఇంటానే ఉండాలి 24 గంటలు అన్నట్టు ఉంటుంది. సో ఇది మ్యాటర్. మీకేమనిపించింది ఈ వైల్డ్ కార్డ్స్ మీద? నెక్స్ట్ వచ్చే సీజన్స్లో ఇంకా చాలా అనిపిస్తుంది నాకు, ఈ రీలాంచ్లు, రీలోడ్లు, ఫైర్ స్టోమ్లు, మన పాత బిగ్ బాస్ ఏదైతే ఉందో థీము దాని ప్రకారం వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో మీరు అలాగే అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో లైక్ చేయడం వల్ల నెక్స్ట్ సీజన్లో అలా జరిగిపోయిద్దని నేను చెప్పను. జస్ట్ నాకు ఒక అభిప్రాయం, మీ అభిప్రాయం తెలిసిద్ది అంతే. అంతేగాని మీరు లైక్ చేయడం వల్ల నెక్స్ట్ సీజన్ మొత్తం 20 మంది వస్తారని చెప్పి నేను చెప్పట్లేదు. అలా జరగదు. అది వాళ్ళు ఏం చేయాలని కూడా అర్థం చేస్తారు. ఇది జస్ట్ నా ఆనందం కోసం, అందరూ తెలియడం కోసం, ఎంతమంది ఏకీభవించారా అన్న దానికోసం అంతే. అప్పుడప్పుడు కమ్యూనిటీ పోల్స్ కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేస్తూ ఉన్న ఛానల్లో అక్కడ పోల్స్ ఉంటా ఉంటే వాటిని ఆన్సర్ చేయండి. వాటిలో మీ ఒపీనియన్ చెప్పండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎవరికి ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఎవరికి ఓటింగ్ ఉంది ఎవరికి ఓటింగ్ లేదని చెప్పి. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అక్కడ కూడా కొన్ని పోల్స్ ఉంటా ఉంటాయి, లేదంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను అంతే. ఏదైతే ఇమాన్యుయల్ అంటే ఇందాక ప్రోమోలో వచ్చిన విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియో కూడా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇమాన్యుయల్ అడిగినప్పుడు తనుజ గారు ఒప్పుకున్నారా లేదా అని చెప్పి. సో చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.